రేపే శ్రావణ మాసంలో మొదటి మంగళవారం. శ్రావణ మంగళవారం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది. శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాలను చేస్తూ ఉంటారు. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, నోములకి పెట్టిందే పేరు. శ్రావణ మాసంలో పూర్తిగా ప్రతి ఆడవాళ్ళు పూజలు, వ్రతాలు చేస్తూ ఆ మాసం మొత్తం కూడా ఇంట్లో ఎప్పుడు చూసినా మంచి పూజ, భక్తి భావన, ప్రశాంతమైన వాతావరణం, దీపం, ధూపం, నైవేద్యాలు ఉంటాయి. ఇలా ఈ పవిత్రమైనటువంటి మాసంలో వచ్చే మంగళవారాలకి, సోమవారాలకి, శుక్రవారాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చిన ఈ మంగళవారం రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. ఇక మీ జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. అదృష్టం అనేది కలిసి వస్తుంది. దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు. దరిద్రాలు మీ దరిదాపుల్లో కూడా ఉండవు. కాబట్టి శ్రావణ మంగళవారం రోజున పసుపు డబ్బాలో ఇది వేస్తే మీ జీవితం మారిపోతుంది. బంగారం, భూములు కొంటూనే ఉంటారు. అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా మీరు పడే ఇబ్బందుల నుండి, కష్టాల నుండి బయటపడతారు. అయితే శ్రావణ మాసంలో వచ్చిన మంగళవారం అందులో మొదటి మంగళవారం. ఈ శ్రావణ మంగళవారం రోజున ఎవరైతే మంగళగౌరి వ్రతాన్ని చేస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ఐశ్వర్యంతో పాటు సకల సౌభాగ్యాలు కూడా లభిస్తాయి. ఐశ్వర్యవంతులుగా మారుతారు. ప్రతి మంగళవారం అంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం కూడా మంగళగౌరి వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు. ఈ మంగళగౌరి వ్రతం వల్ల స్త్రీలు సంపూర్ణ సౌభాగ్యవంతులుగా ఉంటారు అని. అయితే ఇలా శ్రావణ మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేస్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆచరిస్తూ ఉంటారు. చాలా సింపుల్గా, సాంప్రదాయబద్ధంగా కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే మంగళగౌరి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే ఒక తమలపాకును తీసుకొని, ఒక పసుపు ముద్దను తీసుకొని ఆ పసుపు ముద్దకి కుంకుమతో అర్చన చేయాలి. అలా చేసి మీ ఇష్టమై అంటే ఎర్రని పుష్పాలు, అలానే ఎర్రని అక్షంతలు, ఎర్రని కుంకుమతో అర్చించి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోవాలి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. కష్టాల నుండి బయటపడతారు. అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక ఈ శ్రావణ మాసంలో అత్యంత శక్తివంతమైన మంగళగౌరి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఇలా చేస్తే ఆడవారికి సౌభాగ్యం, సంపదలు కలుగుతాయి. కోరుకున్నంత ఐశ్వర్యం కూడా లభిస్తుంది. సకల ఐశ్వర్యాలు, సౌభాగ్యంతో ఆనందంగా జీవిస్తారు. అయితే ఇక రేపు శ్రావణ మంగళవారం రోజున పసుపు డబ్బాలో ఏది వెయ్యాలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. పసుపు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మన భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం పసుపు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. పసుపు లేకుంటే మనం ఏ శుభకార్యము జరపము. పసుపు లేకుండా మనం ఎలాంటి శుభకార్యాలు జరగవు. అంతేకాదు ఆడవారికి పసుపు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. పసుపు అందానికి, అలంకారానికే కాకుండా ఆర్థిక కష్టాలను తొలగించి దైవానుగ్రహం పెంచడానికి కూడా పసుపు చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఇలాంటి పసుపు డబ్బాలో మనం రేపు ఎంతో శక్తివంతమైన మంగళవారం, శ్రావణ మాసంలో మొదటి మంగళవారం కాబట్టి పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల ఖచ్చితంగా మీ దరిద్రాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇంతకీ పసుపు డబ్బాలో వేసే ముందు ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తెలుసుకుందాం. అలానే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తప్పకుండా చేతులకి గాజులను ధరించాలి. శ్రావణ మంగళవారాల్లో సాయంత్రం 6 దాటిన తర్వాత ఎవరికి పాలను కానీ, పెరుగుని కానీ దానంగా ఇవ్వకూడదు. పాలు, పెరుగు వంటివి ఎవరికి దానంగా ఇచ్చినా లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది.
అలానే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఉప్పు దీపం వెలిగించిన, ఉత్తర దిక్కున ఉప్పు దీపం వెలిగించిన లేదా ఈశాన్యం దిక్కున ఉప్పు దీపం వెలిగించిన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో మర్చిపోకుండా లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో ఎర్రని అక్షంతలతో అర్చించాలి. అలానే ఉప్పు దీపాన్ని తప్పకుండా వెలిగించాలి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారానికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ప్రతి మంగళవారాన్ని కూడా విశేషమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. ఈ మంగళవారం రోజుల్లో మనం ఎలాంటి పరిహారాలు చేసినా, లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో పూజించినా ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. అలాంటి శ్రావణ మంగళవారం రోజు శ్రావణ మాసంలో మొట్టమొదటి మంగళవారం కాబట్టి ఈ శ్రావణ మంగళవారం రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది వెయ్యండి. పసుపు అనేది ఆడవాళ్ళ సౌభాగ్యానికి చిహ్నం. పసుపు లేకుండా లక్ష్మీదేవి పూజలు అనేవి జరగవు. అంతేకాదు, అలా పసుపు అనేది కాళ్ళకి రాసుకోవటం వల్ల మన కాళ్ళకి కూడా ఉండే చెడు క్రిములు తొలగిపోతాయి. మన శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియా నుండి విముక్తిని పొందుతాము. అంతేకాదు, పసుపుని ముఖానికి రాసుకోవటం వల్ల మన ముఖంపై ఉన్న డస్టు, అలానే చిన్న చిన్న సూక్ష్మజీవులు, చిన్న చిన్న పింపుల్స్, మచ్చలు వంటివి కూడా తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. ఇలా మనకు పసుపు పాలను అనునిత్యం తాగటం వల్ల శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియా అలానే మలినత్వాలు తొలగిపోయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానితో పాటు ముఖం కూడా కళగా అందంగా మారుతుంది. అంతేకాదు, మన శరీరం లోపల కూడా మనకు ఆరోగ్యానికి హాని కలిగించే చెడు క్రిములను తొలగిస్తుంది పసుపు. పసుపుని యాంటీబయోటిక్గా కూడా పిలుస్తూ ఉంటాము. ఏదైనా పుండ్లు, గాయాలు జరిగినప్పుడు ఆ యొక్క గాయాలను కూడా, పుండ్లను కూడా తగ్గించడమే కాకుండా రక్తం పోకుండా గడ్డలాగా రక్తాన్ని తొందరగా గడ్డకట్టడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ పసుపు. ఇలా పసుపుతో ఎన్నో రకాల ఔషధ గుణాలు, ఆరోగ్య గుణాలతో పాటు ఆర్థికంగా మనకు ఇబ్బంది లేకుండా ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడటానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే శాస్త్రపరంగాను, సైన్స్ పరంగాను పసుపు అనేది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఇలాంటి పసుపు పట్ల మనం చాలా జాగ్రత్తలు పాటించాలి, చాలా నియమంగా ఉండాలి. అసలు పసుపు డబ్బాను ఎలా ఉంచుకోవాలి అంటే గనక, మనం ఎప్పుడైనా సరే పసుపుని శుభ్రంగా పసుపు డబ్బాని శుభ్రంగా ఉంచుకోవాలి. పసుపుని ఎప్పుడూ కూడా పురుగు పట్టకుండా ఎప్పటికంటే ఒక నెల రోజులకి ఒకసారైనా పసుపుని ఎండలో పెట్టి జల్లించి స్టోర్ చేసుకోవాలి. పసుపుని ఎప్పుడైనా సరే మనం ఒక గాజు డబ్బాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. ఎందుకంటే పసుపు అనేది జిగురు వస్తుంది కాబట్టి మనం ఎప్పుడైనా ప్లాస్టిక్ డబ్బా లేదా గాజు డబ్బాలో వేసి ఉంచుకోవాలి. పసుపు వేసుకునే డబ్బా మాత్రం చాలా శుభ్రంగా ఉండాలి. పసుపుని పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు. పసుపు అనేది కొద్దిగా ఉండగానే మళ్ళీ ఎప్పటికప్పుడు నింపుతూ ఉండాలి. ఎప్పుడైనా సరే పసుపు పూర్తిగా అయిపోయే వరకు మాత్రం చూడకూడదు. ఇలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి. పసుపు లక్ష్మీదేవితో సమానం కాబట్టి పసుపు డబ్బాను పెట్టే ప్రదేశం కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి పసుపు డబ్బాలో మరి ఏది వేయాలి అంటే 2 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక చిన్న వస్త్రాన్ని తీసుకోవాలి. ఏదైనా ఒక తెలుపు రంగు, ఎరుపు రంగు వంటి వస్త్రం తీసుకొని అందులో ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక యాలక్కాయ, అలానే 2 వెల్లుల్లి రెబ్బలను వేసి చిన్న మూటలాగా చేసి ఆ మూటను పసుపు డబ్బాలో వేస్తే గిన మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది, సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. ఈ విధంగా ఎవరైతే పసుపు డబ్బాలో రేపు మొదటి శ్రావణ మంగళవారం రోజు వేస్తారో అలాంటి వారికి అదృష్టం, ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా, ఎంతో శక్తివంతమైనటువంటి శ్రావణ మంగళవారం రోజున పసుపు డబ్బాలో ఏది వేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.